అమ్మాయి గారు తప్పిపోయినారని, వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం. అన్ని విధాలంటే అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారీత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృ ప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి. భగవంతం గారు, అమ్మా అందుకు ఏం చేద్దామని ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా అదంతా ఏమవుద్దమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు, అమ్మా మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపదొచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట. అందుకని అందరినీ పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదే ఉంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ అదా నీ భయం? అంటే నాలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట. చెప్పు. పర్వాలేదు, చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో. చెప్పే, అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? మీ డ్రైవర్ గోపితో. అమ్మ బాబోయ్! అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. భలే లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? అయితే ఆపేస్తాను చూడు. మనం బ్రేక్ వేస్తే బ్రేకే. థ్యాంక్ యూ గోపి, వస్తాను. బాయ్. అమ్మా, ఇన్విటేషన్స్ వేయించాను, తమరు చూసి సరే అంటే చాలు. అదిగా అండి, నా తెలియక అడుగుతాను, అసలు ఈ పత్రికలు, ఈ పార్టీలు, ఈ హంగామంతా ఎందుకండి? ఎందుకంటావా? అమ్మాయి గారు దొరికారని 10 మందికి తెలియజేయడానికే. మరింటే పత్రికల్లో వస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చాలేరా తెలివి. అమ్మాయి గారు దొరికారని సంతోషం, సంబరం. అమ్మాయి గారు దొరికిన సంగతి ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది. అయితే అందులో కొందరు నాలాంటి వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు దొరికింది అమ్మాయి గారు కాదని, భగవంతం గారే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి. గోపి, అలా అనుకుంటున్నారా? ఎవరు వాళ్ళు? ఎవరైతే లే అమ్మగారు, అది ప్రస్తుతం అనుమానంగానే ఉంది. ఇక మనం ఇవ్వబోయే పార్టీతో అనుమానం కాస్త బలపడిపోతుంది. అయినా ఈ మాత్రం దానికే ఇంత హడావుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అనుమానించడంలో తప్పలేదుగా అమ్మగారు. అంతేనంటావా? అంతేనంట అమ్మగారు. ఇక అమ్మాయి, అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎక్కడున్నావు? ఎవరింట్లో ఉన్నావు? మీరు మీ అమ్మగారిని తెలిసే ఇంటికి వచ్చావా? అసలు నీ పేరు రాధానా? అనే రేపు పార్టీకి వచ్చే వాళ్ళంతా అమ్మాయి గారిని 1,00,000 యక్ష ప్రశ్నలు అడిగితే వాటన్నిటికీ సమాధానాలు చెప్పలేక అమ్మాయి గారు. నా వల్ల కాదు, నేను భరించలేను. రాధా, లేకపోతే ఏమిటమ్మా, నన్ను అంగడి బొమ్మలా అందరి చేత పరీక్ష చేయిస్తారా? నేనే మీ కూతురని అందరికీ చెప్పాలా? మీకు అనుమానంగా ఉందా? లేదమ్మా, లేదు. నువ్వు నా కూతురు కాదోనని ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను. మరెందుకమ్మా నన్ను ఇలా అల్లరి పాలు చేయటం? సరే భగవంతం గారు, అమ్మా పార్టీకి ఏం అక్కర్లేదు. క్యాన్సల్, అంతా క్యాన్సల్. గోపి, మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇంకేం వస్తుంది? భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా, భలేగా తప్పించాలే గండాన్ని. చాలా చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలో? అడిగినంత ఇస్తావా? ఓ తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడిగిన తర్వాత లేదంటే? నువ్వు లేనిది అడిగితే? లేనిది ఎవరన్నా అడుగుతారా? ఉన్నది ఎవరన్నా లేదంటారా? అయితే అడగనా? అడుగు. ఏం కావాలంటే గోపి, నీచుడా, దుర్మార్గుడా, చండాలుడా! అమ్మా, రాధా, ముందు లోపలికి పో. లోపలికి. అమ్మా, గోపి తప్పేమీ లేదమ్మా. నేనే గోపిని ప్రేమించాను. నువ్వు లోపలికి వెళ్తావా? నన్ను ఇక్కడే తలబాటుకు చావమంటావా? వెళ్ళు, వెళ్ళు లోపలికి. లోపలికి. చండాలుడా, అమ్మాయి మనసు ఎంత పాడు చేసావరా? తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాతుందనుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు, ఎన్ని గుండెలు రా నీకు! వెళ్ళు,
ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు భగవంతం గారు, వీడిని గంటించండి బయటికి. వెళ్ళమంటే ఇక్కడ నుంచున్నానే. అమ్మాయి గారిని బొట్లే వేసుకుని ఆస్తి కాజేద్దాం అనుకున్నావా? భగవంతం గారు, అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు. నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు. వెళ్ళు బయటికి. వెళ్తాను అమ్మగారు, వెళ్తాను. ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గానీ గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయనా? ఏం సరే ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేరే ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్. ఏంటి సార్ రిపేరు? నీ తాళ. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్ని. చూడనా, రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పోయ్. ఇంతకీ మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్, రాధే. నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? ఏంటి, రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తి అంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని నీలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు. జాగ్రత్త. పోయి. నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పేది నిజమేనా? ఏంటి తల రిపేర్ చేయటమా? సార్ రాధ మీ కూతురా? రాధ నా కూతురే, నా కూతురే. ఈ అమృతం సాక్షిగా నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడిలాగా దాని జోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయి. గోపి, వచ్చావా గోపి? నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను. కన్న కూతురు నువ్వేననుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలచుకుతున్న నువ్వు ఏ త్రాగబోతు కూతురువో నాకు ఇప్పుడు అర్థమే. ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నీ ఇంట్లోంచి బయటకి గోపి, ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కానని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పినా ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు. గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందను కాపాడటం కోసం. ఎవరన్నో రక్షించడానికి మా అమ్మగారే దొరికిందానికి మోసం చేయడానికి? నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చెయ్యాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక. అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతు కనుక్కుంటా. నమస్కారం సార్. ఓహో నువ్వా? ఏంటి సార్ ఇలా తెచ్చేశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదో సాంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సరో రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రాను. ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు? వెళ్ళు, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? అమ్మగారు నోరు పోయి. ఇంకోసారి అమ్మగారు అన్నావా నీ ప్రాణాలు తీస్తాను.
ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు, ముందు నేను చెప్పేది వినండి. తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతం గారు, ముందు వాడిని గెంటిచ్చేసేయండి. ఎవరూ గంటక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెబుతానో చెప్పే వెళ్తాను. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చెడ్డాలుడు, వెళ్ళరా, వెళ్ళు. అది కాదు అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారు ఇదిగా చెప్తుంటే ఏమిటా ముడితారు? మర్యాదగా వెళ్ళు. అది కాదు సంబయ్య. అరే మంచిగా చెప్తే వినట్లేదే, వెళ్ళవా. అమ్మగారు, అమ్మగారు, నా మాట వినండి. మీరు మోసపోయారు. ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాఘమ్మ గారు కాదు. నా మాట నమ్మండి. ఆగు! ఎంత మాట అన్నావురా? అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మ గారు. రాధ మన రాధ కాదా? కాదమ్మ గారు. ఎంత ధైర్యంగా నీకు! అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు తొందరపడకండి, నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు, రండి కూర్చోండి. ఏమన్నావురా? అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు? నేను అనడం ఏంటి? తెచ్చిన నీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు. తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా వాగుతున్నావు? రాత నా బిడ్డ కాదంటావా? కాదమ్మ గారు. నేను మోసపోయానంటావా? అవునమ్మ గారు. గోపి, నువ్వు కాదురా, 1,00,000 మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోను రా, నేను మోసపోను. నాకు నా మీద, నా మాతృత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను. ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిది. అమ్మా, అదేనమ్మా, నీకున్న గుడ్డి నమ్మకాలు అడ్డు పెట్టుకునే భగవంతం గారు ఈ నాటకం ఆడుతున్నారు. నోర్మయ్! ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు. ఇప్పుడేమంటావురా? ఏరా వెర్రిమొహం వేశావు? గాలి చేస్తావా? గాలి ఆగండి, ఇలా ఇవ్వండి. ఏమిరా, ఈ రాధ నా రాధ కాదు? కాదమ్మ గారు. కాదమ్మ గారు. కాదమ్మ గారు. అవునని చెప్పు. ఆగండమ్మా, గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. భగవంతం గారు, వీణ్ణి వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాకుడికి గద్దరికి పారేయండి. పోరా, పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గంటండ్రా బయటికి. అమ్మగారు, మీకు మళ్ళీ చెబుతున్నాను, మేము మోసపోయారు అమ్మగారు. మోసఘాతకుడా.